సో మన ఫస్ట్ ప్రోగ్రామ్ రాసిద్దాం, ఓకేనా? సో అక్కడ మీరు చూడండి, అక్కడ డిస్ప్లేయింగ్ ఏ మెసేజ్, ఓకే, పై హలో వరల్డ్ అని ఒకటి కనిపిస్తుందా? సో జనరల్ గా ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ కమ్యూనిటీలో ఏంటంటే అండి, ఏదైనా ఒకటి కొత్తది నేర్చుకోవాలి ఈ కంప్యూటర్ కి సంబంధించిన లాంగ్వేజ్ అన్నప్పుడు అదొక ఆనవాయితీ అనమాట. ఫస్ట్ ఏం చేస్తారు అంటే హలో వరల్డ్ అనేది డిస్ప్లే చేయించడం అనేది ఒక ఆనవాయితీ. ఓకే, అది HTML అవనివ్వండి, లేకపోతే జావా అవనివ్వండి, సి అవనివ్వండి, పైథాన్ అవనివ్వండి, ఏ లాంగ్వేజ్ అయినా తీసుకున్నా సరే ఫస్ట్ మనం ఏంటి అంటే ఈ హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ ని రాయడం అనేది ఇంపార్టెంట్, అంటే ఇంపార్టెంట్ కాదు, ఆనవాయితీ అన్నమాట. ఓకేనా? సో మనం ఒకసారి ఈ హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయాలి అంటే మనం దానికి సింటాక్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, మీకు అక్కడ పైన కోడ్ అని ఒకటి ఉంది చూసారా? ఆ కోడ్ అనే దానిలో ఏమనుంది, ప్రింట్ అని ఉంది. ఓకే, ప్రింట్ అని ఉండి రౌండ్ బ్రేసెస్ ఉండి ఆ రౌండ్ బ్రేసెస్ మధ్యలో డబుల్ కోట్స్ పెట్టేసి దానిలో ఒకటి హలో స్పేస్ ఇచ్చేసి వరల్డ్ అని రాసి తర్వాత ఎక్స్క్లమేషన్ మార్క్ అని ఉంది, అవునా? ఓకే, ఆ కోడ్ రాస్తే అవుట్పుట్ అంటే ఆ కోడ్ మనం రాసిన దానికి మనకి ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది అంటే హలో వరల్డ్ అని కింద కనిపిస్తుంది చూసారా? ఆ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో మనం ప్రింట్ అని రాసి ఓపెన్ ఒక రౌండ్ బ్రేస్ ఓపెన్ చేశాను, దానిలో డబుల్ కోట్స్ పెట్టాను, పెట్టేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే హలో HELL హలో స్పేస్ ఇచ్చేసి వరల్డ్ WORLD వరల్డ్ అని చెప్పేసి ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ పెడుతున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు కోడ్ రాసేసాను. రాసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే అంటే రాయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను జస్ట్ నా పేరు రాస్తాను. ఓకే, రాహుల్ స్పేస్ అత్తులూరి అని చెప్పేసి రాశాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే రన్ అని కొట్టాను. అది రన్ అని ఓకే చేయగానే ఏమైపోయింది, అక్కడ అవుట్పుట్ రాహుల్ అత్తులూరి అని వచ్చింది. ఓకే, నేను ఇంకా ఒకటి ఏం చేయొచ్చు అంటే జస్ట్ హలో స్పేస్ ఇచ్చేసి హలో రాహుల్ అని చెప్పేసి నేను రాయొచ్చు అనమాట. ఓకే, సో హలో రాహుల్ అని చెప్పేసి నేను రన్ చేశాను. ఏం చేద్దాము అంటే మనం ఈ కోడ్ రాసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? సో ఆ మిస్టేక్స్ ఏంటేంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. సో ఫస్ట్ దానిలో చూస్తే ప్రింట్ హలో వరల్డ్ అనే దానిలో ఏం చేశారు అంటే అక్కడ ఏమని ఉంది అంటే ఐ అనేది లేదు ప్రింట్ లో, అవునా? సో మనం ఐ అని పెట్టకపోతే కూడా ఏమైపోతుంది అంటే మనం సింటాక్స్ రూల్స్ ఫాలో అవ్వాలి కదా. సో అలా ఫాలో అవ్వకపోతే ఏమైపోతుంది అంటే మనకి ఎర్రర్ అంటే అన్డిజైర్డ్ బిహేవియర్ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఓకే, సెకండ్ లైన్ లో చూస్తేనేమో మనం ప్రింట్ లో పి అనేది క్యాపిటల్ లెటర్ పెట్టాం. ఓకే, అలా క్యాపిటల్ లెటర్ పెట్టకూడదు అనమాట. ప్రింట్ లో మొత్తం అన్ని కూడా స్మాల్ లెటర్స్. ఓకేనా? సో అది నెక్స్ట్ థర్డ్ దానిలో చూస్తే మీరు ఏం చేశారు అంటే అక్కడ ప్రింట్ లో హలో వరల్డ్ కి డబుల్ కోట్స్ మధ్యలో పెట్టాలి అని అనుకున్నాం చూసారా? ఆ డబుల్ కోట్స్ అనేవి మిస్ అయ్యాయి అనమాట. ఓకే, అలాగే ఆ నెక్స్ట్ లైన్ లో చూస్తే మీరు ఏమైపోయింది అంటే ప్రింట్ కి డబుల్ కోట్స్ మధ్యలో పెట్టారు కానీ క్లోజింగ్ ఆ రౌండ్ బ్రేస్ చూసారా, అది అనేది మిస్ అయింది అనమాట. సో ఇలా పాసిబుల్ మిస్టేక్స్ చాలా ఉంటాయి. ఇలా చేసినప్పుడు ఒకసారి మిస్టేక్స్ చేసినప్పుడు మనకి ఎర్రర్స్ అనేవి వస్తుంటాయి అనమాట. ఓకేనా? సో అది ఎలా వస్తాయి ఏంటి అనేది ఒకసారి మనం కోడ్ ప్లే గ్రౌండ్